లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన సిందే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్పై కేసు నమోదైంది. కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదుతో బుల్ధానా పోలీసులు సంజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదు ప్రతిని కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అమెరికా పర్యటనలో భాగంగా రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ గైక్వాడ్ మండిపడ్డారు. మహారాష్ట్రలో మరాఠా ఓబీసీ వర్గాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ వాటిని రద్దు చేస్తామని చెబుతోందని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షల రూపాయలు ఇస్తానని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. గైక్వాడ్ వ్యాఖ్యలపై తన వైఖరిని స్పష్టం చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఏక్నాథ్ సింధేను కోరారు. సంజయ్ గైక్వాడ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంజయ్ మాటలను సమర్థించడం లేదు, ఆమోదించడం లేదని భాజపా తెలిపింది. గైక్వాడ్ గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. గత నెలలో ఓ పోలీసుతో తన కారు కడిగించుకొని విమర్శలకు గురయ్యారు. 1987లో తాను ఓ పులిని వేటాడి అప్పటి నుంచి దాని దంతాన్ని మెడలో ధరిస్తున్నానని తెలిపారు. అటవీ అధికారులు ఆ దంతాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సంజయ్ గైక్వాడ్పై అభియోగాలు మోపారు.